అందించడానికి మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురూజీతో మాట్లాడచ్చు. గురూజీ గారు నమస్కారం. నమస్తే. గురూజీ గారు, రేపు సూర్యగ్రహణం కదండి, ఏం చేస్తే బాగుంటుందంటారు? రేపు పూర్వభద్ర నక్షత్రంలో కేతువుతో కూడా సూర్యుని యొక్క సంయోగం రెండు కలిసి ఉంటాయి. దానివల్ల ఉదయాన్నే సూర్యోదయంతో మనకి ఇండియాలో వచ్చేసరికి 6:32కి స్టార్ట్ అవుతుంది. 6:48కి 16 నిమిషాల కాలం దీని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే పాక్షికంగా మనకేమీ పెద్దగా లేదు వాస్తవంగా చెప్పాలంటే, కాకపోతే మనకి చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే గ్రహణం ఉన్నదో ఈ గ్రహణ సమయంలో మనకు ఏం వచ్చినా రాకపోయినా కనీసం పంచాక్షరీ మంత్రాన్ని ఓం నమః శివాయ అనేటువంటి ఒక మంత్రాన్ని అయినా సరే మనం ఎవరికి ఏం వచ్చినా రాకపోయినా అదైతే వస్తుంది. అదొకటి తారక మంత్రం ఇలాంటివి. ఎందుకంటే ఈ సూర్యగ్రహణ సమయంలో ఎవరైనా సరే ఏదైతే ఒక మంత్రాన్ని జపం చేస్తామో ఆ సమయంలో చేసేటువంటి మంత్ర ప్రభావం ఎలా ఉంటుందంటే, మనం అంతకుముందు 1000 సార్లు చేస్తే ఇక్కడ ఈ రోజున ఒక్కసారి చేస్తే సరిపోతుంది, అంత ప్రభావం ఉంటుంది. కాబట్టి 1:2 ఏమంటారంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం రేపటి రోజున ఎన్నిసార్లు మనకు వచ్చినటువంటి మూల మంత్రం ఏదైతే ఉందో దాన్ని జపించటం ద్వారా అన్ని రెట్ల ఫలితాన్ని మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దానివలన సూర్యగ్రహణ సమయంలో తప్పకుండా పూజ చేసుకోవచ్చును. అన్ని గుళ్ళు మూసేసినా కూడా కాళహస్తిలో గుడి మూయరు. కారణం ఏమంటే సకల దోషాలకు అక్కడ పరిహారం జరుగుతుంది. వాయు రూపంలోనే స్వామివారి యొక్క లింగంలో ఆయన ఎవరైతే రాహు ఉంటాడో అలాగే అమ్మవారి యొక్క వడ్రాణంలో కేతు ఉంటాడని చెప్పేసి ప్రతిదీ. కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు ఇంకా మూసేయాల్సిన అవసరం లేదు. అందుకని ఒక శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి గుడి మాత్రమే రేపు గ్రహణ సమయంలో కానీ ఇలాంటి స్థితుల్లో కానీ ఎప్పుడు కూడా మూసివేయబడదు. మిగతా గుళ్ళన్నీ కూడా మూసివేసి తర్వాత అభిషేకంతో మళ్ళీ సంప్రోక్షణ అదంతా చేసి మళ్ళీ తిరిగి గుడిని ఓపెన్ చేస్తూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఎవరైతే గ్రహణ సమయంలో ప్రాతకాలాన్ని లేచి మనకున్నటువంటి ఈ మూల మంత్రాన్ని జపిస్తూ కూర్చుంటామో వాళ్ళకి 1000 రెట్లు ఫలితం అందుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరికి ఏమొచ్చినా రాకపోయినా ఏదో ఒకటి ఓం నమః శివాయ అనే మంత్రం అందరికీ వస్తుంది. కాబట్టి దాన్ని చక్కగా చేసుకోవటం మంచిది. అలాగే గురూజీ గారు కాలర్ లైన్లో ఉన్నారండి. అంత గారు, హలో అండి. అంత గారు నమస్కారం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ప్రకాశం జిల్లా అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప పేరు? శిరీష. పాపది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8 ఓకే. 5 సంవత్సరం 1999. ఓకే అండి. సమస్య ఏంటండి? ఎన్ని గంటలకు పుట్టించారు? అదే టైము ఉదయం 11:50. 11:50. ఎక్కడ పుట్టిందమ్మా? నర్సరాపేట పుట్టింది. నర్సరాపేటలో పుట్టింది. ఏం చెప్పమ్మా? గురుగారు, పాప బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్. వెరీ గుడ్ అమ్మా. మెడిసిన్ అనుకూలంగా ఉంటుందా? ఇక్కడ ఈ పాప లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ఇది మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 3వ పాదం. జాతకంలో లగ్నంలో కేతు, విద్యాస్థానంలో కుజుడు వక్రించి, సప్తమంలో చంద్రకేతువుల కలయిక, 9వ ఇంట్లో గురు చక్కగా భాగ్యాధిపతి అయి భాగ్యస్థానంలో గురువు ఉండటం అమోఘమైనటువంటి యోగం. దశమంలో రవి బుధుల యొక్క యోగం ఉంది, కానీ శని కూడా ఉన్నాడు నీచంలో, అది నీచభంగ రాజయోగం అంటాం. రవి బుధుల యొక్క యోగం అమోఘమైనటువంటి యోగం. 12వ ఇంట్లో శుక్రుడు, విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ 12వ ఇంట్లో ఉండటం, విద్యాస్థానంలో కుజుడు ఉండటం ఏమవుతుందంటే ఈ పాపకి కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉన్నది. రేపటి రోజున తను కొంత అంటే మెడిసిన్ అనుకూలంగా లేదని నేను చెప్పను, అనుకూలంగా ఉంటుంది. కానీ విద్యలో రేపు లాంగ్ టర్మ్ అని 1 సంవత్సరం వేస్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు ఆమెకు వచ్చినటువంటి ర్యాంక్తోనే మీరు కొంత అమౌంట్ పెట్టుకొని చేయించగలిగితే ఇయర్ వేస్ట్ అవుతుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే ర్యాంక్ రాలేదని ఇయర్స్ వేస్ట్ చేస్తారు. కాలం ఎంత డబ్బు ఇచ్చి కొనుక్కున్నా కూడా కొనలేము. దయచేసి ఇది గమనించాలి. ఎవరైనా సరే స్టూడెంట్స్ అందరూ కూడా సమయాన్ని అనవసరంగా వృధా చేయొద్దు. మనిషి బ్రతికేదే చాలా తక్కువ కాలం, అందులో సగకాలం ఇలా బాల్యంలోనూ తర్వాత చదువులోనూ వీటన్నిటినో పోతుంది. కానీ జీవితంలో జీవించేదానికి కావాల్సినటువంటివన్నీ కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి బాగా చదవండి, చక్కగా శ్రద్ధగా చదవండి, టెన్షన్ పడొద్దు. ఈ ప్రపంచంలో మనిషికి
వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా ఎందుకు వస్తాయంటే అనవసరమైనటువంటి అపోహల వలన మన మనసుని మనమే కష్టపెట్టుకొని దూరంగా ఆలోచిస్తూ ఉంటాం. దూరాలోచన మంచిదే, కానీ దురాలోచన మంచిది కాదు. దూరాలోచన అంటే ఫ్యూచర్ కోసం ఆలోచించడం మంచిదే, కానీ దాన్నే పెట్టుకొని మనసులో ఇబ్బంది పడటం చాలా కష్టం. ఈ పాప జాతకరీత్యమ్మ కుజుడు 4వ ఇంట్లో ఉన్నందువలన అది వక్రతత్వం చెంది విద్యాస్థానంలో చిత్తా నక్షత్రంలోనే ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది కలిగించదు. విద్యాస్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నా కూడా అది మిత్రరాశిలోనే ఉన్నది కాబట్టి ఆ శుక్రుడు కూడా ఎక్కడ ఉన్నాడంటే అందులో మృగశిర కుజుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కొంచెం స్వల్పంగా ఆ కుజుడు 4వ ఇంట్లో దోషాన్ని ఇచ్చినప్పటికీ కూడా అది ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే హనుమాన్ చాలీసా రోజుకు ఒక్కసారి, అంటే బైపీసీ చదివేవాళ్ళు ఎప్పుడు టైమే ఉండదు గురుగారు చదువుకునేదానికి మాత్రం దయచేసి చెప్పొద్దు. అన్నం తింటా కూడా చదువుతారు, అది ఒక 5 నిమిషాలు ముందు లేకమనండి, రోజు లేసేదానికన్నా కూడా ఒక 5 నిమిషాలు హనుమాన్ చాలీసా చక్కగా వినమని చెప్పండి, ఉదయాన్నే తలుచుకోమని చెప్పండి. దానివలన ఏమవుతుందంటే బుద్ధి అంటే మనకున్నటువంటి బుర్ర చక్కగా పనిచేస్తుంది, దానివలన చదువుకునేటువంటి చదువు కూడా చక్కగా ఎక్కుతుంది, మంచిగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. మెడిసిన్ అనుకూలంగానే ఉంటుందమ్మా, సర్జికల్ డాక్టర్ అయ్యేదానికి చక్కనైనటువంటి అవకాశం. తల్లిదండ్రులుగా మీరు మంచి ప్రోద్బలాన్ని ఇవ్వండి, బాగా చదువుకుంటుంది. అలాగే గురుజీ గారు నెల్లూరు నుండి మరొక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/1/96. ఓకే, ఏ సమయంకి పుట్టారండి? ఉదయం 11:25 నెల్లూరు. ఓకే అండి, మీకు ఏ విధమైన సమస్యకి పరిష్కార మార్గాలు కావాలన్నా గురుజీతో మాట్లాడండి. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే గురువు గారు. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయిది 18/1/96 డేట్ ఆఫ్ బర్త్. ఉదయం 11:25 నెల్లూరు. చెప్పండి. ఇప్పుడు అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్, చెప్పండి. అదే ఆటంకాలు కానీ ఏదైనా అంటే నా పరిస్థితి ఆర్థికంగా బాగలేదు ప్రస్తుతం తండ్రిగా, దానికోసం ఆటంకాలు లేకుండా సవ్యంగా జరుగుతుందా, ఎట్లా ఉంటుంది ఏంది అనే దాని మీద అడుగుతాను. ఏ కాన్సెన్ అని చెప్తున్నారు. విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు తన జాతకంలో లాభంలో ఉన్నాడు, ధనాధిపతి లాభంలోనే ఉన్నాడు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది అబ్బాయికి. ఈ కాలసర్పదోషం వలన మీకు ఇలాంటి భయం కలగటం సహజంగానే ఉంటుంది. తండ్రి స్థానాధిపతి కూడా ఇక్కడ లాభంలోనే ఉన్నాడు. మీ అబ్బాయి జాతకరీత్యా ఇప్పుడు శుక్రమహాదశలో శని జరుగుతుంది. శుక్రశనులు ఇద్దరూ కూడా జాతకంలో వ్యయాధిపతి అయి లాభాధిపతి అయి వ్యయంలో ఉన్నాడు ఇక్కడ. అలాగే అష్టమాధిపతి అయి 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఈ యోగం తీసుకోవాలి అంటే మాత్రం ఈ సర్పదోషానికి మనం తప్పకుండా పరిహారం చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే మీ అబ్బాయిని కాళహస్తి వెళ్ళి చక్కగా పూజ చేసుకోమని చెప్పండి. దానితో పాటుగా వారానికి ఒక్కసారైనా సరే మూగజీవాలకి, అది పక్షులు కావచ్చు మూగజీవాలు ఏవైనా సరే వాటికి ఆహారాన్ని ఇవ్వమని చెప్పండి. అంటే ఆవులైతే గడ్డి ఇవ్వటం, అలాగే ఏదైనా జంతువు వచ్చినా సరే దాన్ని అదిలించకుండా కనీసం దానికి ఆహారం పిడిగడు ఏదైనా సరే తన చేత్తో ఇవ్వమని చెప్పండి. అలాగే పక్షులకైతే మాత్రం మొలకొచ్చినటువంటి గింజలు అంటే సజ్జలు కావచ్చు, ఇలాంటి స్ప్రౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పక్షులకు వేయటం ద్వారా కూడా చాలా వరకు ఈ కాలసర్పదోషానికి నివారణ అనేటువంటి పూర్తిగా నివారించబడదు, బట్ అది కంట్రోల్లో ఉండేదానికి అతనికి ఉన్నటువంటి యోగాలు అతనికి అందేదానికి అవకాశం ఉంటుంది. విద్యాస్థానాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో విద్య ఎప్పటికీ ఆగదు కాబట్టి డోంట్ వరీ. అలాగే గురుజీ గారు మరొక కాలర్ లైన్లో ఉన్న శ్రీనివాస్ గారు తనకు నుండి. హలో అండి, నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా గురించి తెలుసుకోవాలండి, కానీ నా సమయం కరెక్ట్గా లేదండి. అందుకు మా పిల్లల గురించి తెలుసు, దాన్ని బట్టి నాకు చెప్తాను. చెప్పండి, మీ అబ్బాయి గురించి చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి కదండి, అమ్మాయి అండి. 14/10/2005 అండి. 14/10/2005 ఎన్ని గంటలకి? ఉదయం 10:15 కండి. 10:15 ఎక్కడ పుట్టారు? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ? అంబాజీపేట. అంబాజీపేట. ఇక్కడ ఈ జాతకం నుంచి మీ జాతకం కావాలని అడిగారు. ఇక్కడ తండ్రి స్థానానికి అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. ఇక్కడ లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి తండ్రి స్థానంలో శని కూర్చోన్నాడండి. లగ్నం ఇక్కడ తండ్రి స్థానాధిపతి అయినటువంటి వాడు 4వ ఇంట్లో, 4వ స్థానాధిపతి తండ్రి ఇంట్లో. పరివర్తన యోగం ఉన్నది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీ జాతకరీత్యా ఇంకా
2 ఇయర్స్ అనేది ఈ జాతకుల రీత్యా కూడా ఇంకా 2 సంవత్సరాల కాలం ఆర్థికంగా ఆరోగ్యంగా మీరు కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 2018 జనవరి 5వ తారీఖు నుంచి మీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మీరు తప్పకుండా మంచిగా నిలబడేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం ఈ జాతకులు. అంటే ఈ జాతకుల వలన మీకు జరిగేటువంటి యోగం. కాబట్టి అంతవరకు మీరు తప్పకుండా ప్రతి గురువారం కూడా క్రమం తప్పకుండా చక్కగా గురువు యొక్క దర్శనాన్ని, అంటే శివాలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి కావచ్చు, అలాగే సాయిబాబాని గురువు అనుకుంటాం, కృష్ణుని గురువు అనుకుంటాం. ఇలాగా ఎవరైతే మనం గురువుగా అనుకుంటామో వారిని దర్శించటం ద్వారా గురువు యొక్క అనుగ్రహం కలగటం ద్వారా ఈ 2 సంవత్సరాలు చక్కగా మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనోధైర్యంతో పాటుగా ఎప్పుడు భగవంతుని యొక్క ఆశీర్వాదం గురువు యొక్క అనుగ్రహం వల్ల కలగాలి. కాబట్టి తప్పకుండా గురువు ఆశీర్వాదం కోసం ప్రతి గురువారం కూడా మీరు తప్పక గురు దర్శనాన్ని చేయండి. దానివల్ల మీకు మంచి జరిగేదానికి అవకాశం. అలాగే గురూజీ మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, కాకినాడ నుండి విజయ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. విజయ్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అది మా పాప గురించి అండి. ఓకే అండి, పుట్టిన తేదీ ఏ సమయానికి పుట్టారో చెప్పండి. అది ఆగస్ట్ 13 అండి, 94. ఓకే అండి, పుట్టిన సమయం? సాయంత్రం 3:02 ఎక్కడ పుట్టాడండి? కాకినాడలో పుట్టిందండి. ఓకే అండి, ఏ విధమైన సమస్య ఉన్న పరిష్కార మార్గాలు ఇక్కడ గురూజీ అందిస్తారండి. గురూజీతో మాట్లాడండి. నమస్తే. నమస్తే. అది పాప జాతకంలో కుజదోషం ఉందండి. ఓకే. అది మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని ఉంది. ఓకే. అది ఎప్పుడు చేయమంటారండి మ్యారేజ్? ఇక్కడ ఈ పాప జాతక రీత్యా అమ్మ, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఇలా జ్యోతిష్యం గురించి మాట్లాడేటప్పుడు చాలామంది దీన్ని విశ్వసించినటువంటి వాళ్ళు, కుజదోషం ఉన్నట్లయితే వివాహం ఫెయిల్ అవుతుంది. మీరు అంటున్నారు కుజదోషం ఉన్నది, నేను ఇంకా ఏం చెప్పలేదు. కుజదోషం ఉన్నది, వివాహం బ్రేక్ అయిపోద్దంట, ఎప్పుడు చేయమంటారు? ఈయన చెప్తే ఆగుతుందా అన్నటువంటి ఉండదు. నేను చెప్తే ఆగదండి. ఏది జరగాలో ముందుగానే ఉన్నాడు. కాకపోతే ఒక గైడ్ లైన్, ఒక మనిషికి ఒక ఏదైతే అనారోగ్యం ఉంటుందో దాన్ని డాక్టర్ బాగు చేయలేడు, దానికి మెడిసిన్ మాత్రమే ఇవ్వగలడు. అది వికటించిన అందరికీ ఒకే మెడిసిన్, పెన్సిలిన్ ఉంది, అందరికీ పడదండి. అది కనుక్కోవటం మంచి కోసమే కనుక్కున్నారు, కానీ అది అందరికీ పడదు, అది వికటిస్తుంది. అంత మాత్రం చేత అది డాక్టర్ తప్పు కాదు. అది భగవంతుడు మనకి ఏ విధంగా ఏదైతే దోషం ఉన్నదో దాన్ని నాలాంటి వాళ్ళు ఎవరు ఆపలేరు దాన్ని. కాకపోతే దానికి పరిహార మార్గాన్ని, అలాగే దానికి ఒక గమ్యాన్ని సూచించి అక్కడ దాకా వెళ్తే బాగుంటుంది, వెళ్ళగలిగితే వెళ్ళమ్మని చెప్పడం వరకు మా డ్యూటీ. చాలామంది అడుగుతారనమాట, మీరు చెప్తే ఆగుతుందని. ఆగదు ఎట్టి పరిస్థితులు. నేను అందుకే నిక్కచ్చిగా చెప్తూ ఉంటాను, ఒక దోషం ఉన్నది అని చెప్పిన తర్వాత సాక్షాత్ భగవంతుడే దిగి వచ్చినా దాన్ని ఆయన మార్చడు. ఎందుకంటే మన ప్రయత్నం లేకపోతే మార్చడు. అసలు ప్రయత్నం ఉంటే, నీ ప్రయత్నం ఆయనకి నచ్చితే తప్పకుండా వచ్చే జన్మ అనేది ఉంది నీకు. ఆ జన్మలో అదే ఎన్నోసార్లు మన పురాణాల్లో కూడా చదువుతుంటాం, వచ్చే జన్మ పుణ్యాన్ని ఈ జన్మకిచ్చి నీకు కొంతవరకు మేలు చేసేదానికి అవకాశం ఉందని చెప్పగలడే తప్ప, ఈ జన్మలో ఉన్న దోషాన్ని తగ్గించాలంటే ఇంకొక జన్మ తీసుకొచ్చుకోవాలి. కాబట్టి ఈ జన్మలోనే ఈ జన్మది ఈ కలియుగంలో అనుభవించాలి. కాబట్టి కుజదోషం ఏదైతే ఉన్నదో, ఈ కుజదోషం సప్తమ స్థానంలో ఒక కుజుడు ఉండటమే కాదమ్మా, సప్తమాధిపతి కూడా అష్టమంలో ఉన్నందువలన వివాహంలో ఆలస్యం జరగవచ్చు, లేదా వివాహం ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ బ్రేక్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఇక్కడ జాతకరీత్యా 2016 అక్టోబర్ 19 నుంచి శని మహాదశ వస్తుంది. ఈ శని మహాదశ, శని పరాక్రమ కుటుంబాధిపతి కాబట్టి ఇక్కడ మీకు 94 అంటే ఇప్పుడు 22 సంవత్సరాలు ఉన్నటువంటి పాప 21 నిండింది, 21 రన్నింగ్లో ఉంది. కాబట్టి మీరు వివాహం చేయవచ్చు. స్వాతి నక్షత్రం, అందులో కూడా 7.5 సంవత్సరం శనిలోనే ఉంది కాబట్టి కుటుంబ స్థానంలో. రేపు జనవరి 5 లోపుగా వివాహం మీరు చేయగలిగితే అక్కడ ఇబ్బందులు ఏమన్నా అక్కడ త్వరగా మనం మేల్కొనేదానికి, త్వరగా ఇబ్బంది కలగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురూజీ గారు తెనాలి నుండి మరో కాలర్ లైన్లో ఉన్నారండి. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కృష్ణ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 30 డిసెంబర్ ఓకే అండి. 1966. పుట్టిన సమయం 11 నుండి 12 లోపు అండి, ఉదయం. ఓకే, ఏ విధమైన సమస్యలు ఉన్న పరిష్కార మార్గాలు గురూజీ అందిస్తారండి. గురూజీతో మాట్లాడండి. నమస్తే. నమస్కారం గురువు గారు. నమస్తే, చెప్పండి. మా అమ్మగారిది ఆస్తి కోర్టులో ఉందండి, వస్తుందా రాదా? ఒకవేళ వస్తే ఎప్పట్లో వస్తుంది?
ఈవిడ ఎక్కడ పుట్టారు? ఒంగోలు అండి. ఒంగోలు. ఇవి ఆల్రెడీ నాకు చాలాసార్లు మెసేజ్ చేశారు. నేను ఎమ్మటే కూడా చెప్పాను కూడా, మెసేజ్ చేశాను ఆమెకి. ఇక్కడ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. రేపు మార్చి 28 నుంచి చంద్రమహాదశ వస్తుంది. ఈ చంద్రుడు పంచమాధిపతి అయి పంచమంలో గురువుతో కూడా చేరి ఉన్నందువలన తప్పకుండా ధనయోగం కలుగుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఈ ఆగస్టు 5 నుంచి గురు రాహువు యొక్క సంయోగం ఏదైతే ఉందో అది ఆగస్టు 11న విడిపోయి కన్యారాశికి వస్తుందో, మీ అమ్మ జాతక రీత్యా ఆగస్టు 5 నుంచి బాగుంటుంది. చంద్రదశ వచ్చినా కూడా ఆగస్టు 5 నుంచి బాగుంటుంది. కాబట్టి ధనయోగం కలగాలంటే మనకు రావాల్సిన ఆస్తి ఎక్కడి నుంచైనా వస్తే కదా ధనయోగం కలుగుతుంది. తప్పకుండా బాగుంటుంది. ఈ చంద్రదశ 10 సంవత్సరాలు అమోఘంగా ఉంటుంది. ఆ సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అక్కడ భూ సంబంధమైన గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగజేసేదానికి, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు కూడా కార్యసిద్ధి హనుమంతుని మంత్రం ఉంటుంది, దాన్ని చక్కగా చదువుకోమని చెప్పండి. దానివల్ల మంచి జరుగుతుంది. అలాగే గురూజీ గారు ఎలినాటి శని కలిగిన వారు ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ 7.5 సంవత్సరంలో కూడా శని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. 7.5 year అంటాం. 7.5 సంవత్సరం శనిని వీళ్ళు ఏలినాటి శని అంటారు. అంటే 7.5 అని పలికేది ప్రొనౌన్సియేషన్లో ఏలినాటి శని అంటారు. 7.5 సంవత్సరాల శని అది దాని అర్థం. అయితే ఒక రాశిలో శని 2.5 సంవత్సరం, మన జన్మ రాశి నుంచి ముందు రాశిలో అంటే మన వెనక రాశిలో 2.5, మన జన్మ రాశిలో 2.5, మన ముందు రాశి అయినటువంటి దాంట్లో 2.5, ఇలా 7.5 సంవత్సర కాలం ఉంటాడు. 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, జన్మలో ఉన్నప్పుడు ఒకలాగా, అలాగే కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా, అందులో కూడా జన్మ లగ్నాన్ని బట్టి, జన్మ స్థితిని బట్టి వాళ్ళ యొక్క శని ప్రభావం ఎలా ఉంది. అంతేగాని 7.5 సంవత్సరం శని ప్రభావం అందరికీ వచ్చిందని చెప్పి వృశ్చిక రాశిలో ఉన్న అందరికీ ఒకేలాగా ఉంటుందనో, లేకపోతే తులా రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకలాగా ఉంటుందనో, ధనుర్రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకేలాగా ఉంటుందన్నది అబద్ధం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది. ఒక్కొక్క రకమైనటువంటి, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లగ్నం ఉంటుంది, ఒక్కొక్కరికి కొన్ని డిగ్రీస్లోనే ఉంటాడు శని. అందరూ ఒకేలాగా ఉండరు. ఒక అమ్మ కడుపులో నుంచి జన్మించిన 5 నిమిషాల తేడాతో జన్మించినటువంటి వాడికి కూడా జాతకం మారిపోతుంది. కాబట్టి ఇక్కడ శని ప్రభావం 7.5 సంవత్సరంలో ఎక్కువగా ఉన్నప్పుడు హనుమంతుణ్ణి ప్రార్థన చేయటం అన్నది చాలా మంచిది. అలాగే శనికి అభిషేకం చేసుకోవటం అంతకన్నా మంచిది. అలాగే గురూజీ మరొకళ్ళ లైన్లో ఉన్నారండి, పద్మ గారు కాకినాడ నుండి. హలో అండి, నమస్కారం అండి పద్మ గారు. పద్మ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. మీ పాప పుట్టిన సమయం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ తారీఖు 1వ నెల 1995 అండి. ఓకే అండి. పుట్టిన సమయం అండి? మధ్యాహ్నం 2:55 నిమిషాలకండి. ఓకే అండి. ఎక్కడ పుట్టిందండి పాప? కాకినాడ అండి. కాకినాడ. ఓకే అండి. మీకు పాప గురించి ఏ విధమైన సమస్య పరిష్కార మార్గాలు తెలియాలన్నా గురూజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఒకసారి చేసామండి, మీకు పాపకి కుజదోషం ఉందన్నారండి, పరిహారం చేసుకోమన్నారండి. ఏం చేయాలన్నా చెప్పలేదు, కానీ నేను సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం అయి చేయించానండి. వెరీ గుడ్ అమ్మా. మఖా నక్షత్రంలో ఇక్కడ ఈ పాప ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రంలో పుట్టింది. మీనరాశి, లగ్నం వృషభ లగ్నం. నక్షత్రానికి అంటే వ్యయాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ జన్మజాతకంలో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మాతృస్థానంలో 4వ స్థానంలో విద్యాస్థానంలో ఇక్కడ కూర్చొని ఉన్నాడు. అందులో కూడా మఖా నక్షత్రంలో ఉన్నాడు కుజుడు, వక్రించి కూర్చొని ఉన్నాడు కేతు యొక్క నక్షత్రంలో. అయితే జన్మజాతకంలో గ్రహాలన్నీ కూడా 6వ స్థానం నుంచి 12వ స్థానం వరకు వరుసగా మాలిక పట్టున్నాయి. మంచిదే, శని కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. కాకపోతే ఒక కుజుడు మాత్రమే బయట ఉండి దోషంలో ఉన్నాడు. సర్పదోషం లేదనమాట. ఇక్కడ మంచి మోక్షం అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ సప్తమ శుక్రుడు గురువు కలిసి సప్తమ స్థానంలో ఉండటం, కుజుడు 4వ ఇంట్లో ఉండి వ్యయాధిపతి అయి సప్తమాధిపతి అయి 4వ దృష్టితో సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడిని చూడటం ఇక్కడ దోషాన్ని ఇస్తుంది. ప్లస్ దశమంలో కేంద్రంలో ఉన్నటువంటి శనిని కుజుడు సమసప్తక దృష్టితో చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి కుజుడు దోషాన్ని తప్పకుండా ఇస్తాడు. కాబట్టి కుజు దోషానికి ఏం చేస్తారంటమ్మా, ఆంజనేయ స్వామి వారికి చక్కగా ఇక్కడ వడమాల వేస్తాం.
అది తప్పకుండా వేయిస్తూ ఉండండి మీకు వీలైనప్పుడల్లా ఆ పాప జాతకంలో. ఎందుకంటే ఒకసారి జన్మాంతరం ఉన్నట్టు ఇప్పుడే చెప్పాను, ఒక దోషం ఉన్నది అని ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఉన్నదని చెప్పినా ఎంతమంది దగ్గరికి తీసుకెళ్ళినా ఆ దోషం ఉంటే ఉందని చెప్తారు, లేకపోతే లేదని చెప్పాల్సిందే. కాబట్టి ఆమెకు వీలైనప్పుడల్లా కూడా అదీను కందులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు నా కందులు కన్నా కూడా కందిపప్పు ఎక్కడైనా సరే అన్నదానం జరిగే చోట్లో ఈ పాప చేత ఇప్పించండి. అది నలుగురికి ఉపయోగపడే విధంగా చేస్తే ఈ పాప జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతం బుధ మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఈ రాహు జన్మ జాతకంలో 6వ ఇంట్లో ఉన్నాడు. అందులో కూడా ఈ రాహు స్వాతి నక్షత్రం స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శత్రు సంహారకుడై ఉన్నప్పటికీ అనారోగ్యాన్ని ఇవ్వకుండా, న్యూరో సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి, బాగుంటుంది. అలాగే గురూజీ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, ఉమాదేవి గారు. నమస్కారం అమ్మా. ఉమాదేవి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబు గురించి తెలుసుకున్నామమ్మా. మీ బాబు పుట్టిన తేదీ, సమయం చెప్పండి. బాబు పేరు రవికిషోర్ అండి. ఓకే అండి. 4 ఓకే అండి. 9వ నెల చెప్పండి. 1989 సంవత్సరం అండి. ఎన్ని గంటలకమ్మా? ఉదయం సోమవారం ఉదయం 8:35 25 నిమిషాలకి తణుకులో పుట్టారండి బాబు. ఏంటమ్మా చెప్పండి. నా బాబుకి జాబ్ రావట్లేదు సార్, అందుకని. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి ఈ అబ్బాయిది తులారాశి, చిత్తా నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో లగ్నాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో చక్కగా శుక్రుడు నీచంలో ఉన్నప్పటికీ నీచభంగ రాజయోగంలో, భద్రమహాపురుష యోగంలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఇక్కడ 2వ ఇంట్లో చంద్రుడు, మాతృస్థాన శని, 6వ ఇంట్లో రాహు, దశమ గురువు, 12వ ఇంట్లో 12వ స్థానాధిపతి రవి, కుజుడు, కేతు ఉన్నటువంటి జాతకం. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. అలాగే ఇప్పుడు గురు మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతున్నది. తప్పకుండా రేపు జూన్ 16 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే ఒక ఉద్యోగం మొదలవుతుంది. దానికి నేను వెళ్ళను, ఇది నాకు చదువుకు తక్కువ అని చెప్పేసి ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన చదువుకు తగినట్టుగా ఉద్యోగం రావాలి అంటే ఒక్కొక్కళ్ళు మనకన్నా తక్కువ చదువుకొని కూడా ఎక్కువ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. అది వారి యొక్క జన్మ కర్మ సంబంధంగా వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఎంత బాగా చదువుకున్నా కూడా, ఎంతో గొప్పగా చదివినా కూడా ఆఖరికి ప్యూన్ పోస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కుటుంబ పరిస్థితి, పురుషుడు అనేటువంటి వాడు తప్పకుండా సంపాదించి తీరాలి. కాబట్టి అది పురుష లక్షణం. ఉద్యోగం పురుష ధర్మం అంటారు. ఇప్పుడు అందరికీ ధర్మమే, ఎందుకంటే బ్రతకాలి కాబట్టి. ఒక పురుష ధర్మమే కాదు, ఆడపిల్లలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇది సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఈ అబ్బాయి జాతకరీత్యా వస్తుంది తప్పకుండా. కాకపోతే ఏంటంటే నాకు అది చిన్నది, నేను వెళ్ళను అంటే మాత్రం అది మీరు ప్రోత్సాహం చేసి తప్పకుండా పంపించండి. గురూజీ లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, విజయ్ గారు. విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. విజయ్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. పుట్టిన సమయం అలాగే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/4/2000. ఓకే అండి. సమయం? రాత్రి 9:15 ఎక్కడ పుట్టారండి? రాజమండ్రి. రాత్రి అమ్మా? 9:15 గురువు గారు. అదే రాత్రి అండి. రాజమండ్రి. రాజమండ్రి. ఈ పాప లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణీ నక్షత్రం 2వ పాదం. ఈ జన్మ జాతక రీత్యా భరణీ నక్షత్రంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి లగ్నాన్ని నుంచి చూసినా కూడా గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో సంపూర్ణంగా బంధింపబడి ఉన్నాయి. కాలసర్పదోషం ఉన్నది. పరాక్రమ స్థాన కేతువు, అలాగే విద్యాస్థానం బుధుడు, అలాగే పంచమ స్థానంలో ఇక్కడ పూర్వపుణ్యస్థానంలో శుక్రుడు ఉచ్చలో రవితో, అలాగే రుణస్థానము శత్రుస్థానంలో లగ్న 6వ స్థానాధిపతి కుజుడు, అలాగే గురువు, చంద్రుడు, శని నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం, అలాగే 9వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం భాగ్యరాశిలో. సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నదమ్మా. ఈ కాలసర్పదోషానికి తప్పకుండా పరిహారంతో పాటుగా తండ్రి స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ఇక్కడ జాతకంలో కుజునితో చంద్రమంగళ యోగంలో, గురువుతో గజకేసరి యోగంలో, అలాగే శనితో శనిచంద్ర యోగంలో ఉన్నప్పటికీ కూడా ఈ తండ్రి స్థానాధిపతి 6వ ఇంట్లో ఉండటం వలన ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రవి మహాదశ జరుగుతుంది, రవి పంచమంలో ఉన్నాడు. ఆర్థికంగా ఎట్లాగైనా సరే తండ్రిని గొప్ప స్థితికి చేరుస్తున్నా కూడా దేనికో దానికి ఎడిక్షన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా
తండ్రి స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో ఉండటం తండ్రికి అనారోగ్యాన్ని అలాగే లేదా రుణబాధల్ని కలిగించకుండా ఉండేదానికి, తండ్రి స్థానంలో ఉన్నటువంటి రాహు వ్యసనాన్ని కలిగించకుండా ఉండేదానికి తప్పకుండా ఈ రాహుకేతుల పూజతో పాటుగా చంద్రుడికి సంబంధించి సోమవారం కూడా చక్కగా మీరు ఇంట్లో మీ ఇష్టదైవానికి పిండి దీపాన్ని పెట్టండి. అంటే పిండితో బియ్యాన్ని నానవేసి దంచి జల్లించి దాన్ని బెల్లం పాకంలో వేస్తే ముద్ద అవుతుంది. దాన్ని గురుగులా చేసి నెయ్యి వేసి దీపం పెట్టండి. అలా చేయండి, తప్పకుండా బాగుంటుంది. గురుజీ గారు ఇక్కడికి వచ్చి కాలర్స్ యొక్క సందేహాలు తీర్చారు. ధన్యవాదములండి. నమస్తే. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.